భాగాలు తెరిచి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుని విశ్వసిస్తున్నాము, దేవుల్లో మనం ఉంటున్నాము అని చెప్పుకుంటున్నాము, కానీ చాలా మంది కూడా రక్షణ పొందలేని స్థితిలో ఉంటున్నారు. బ్రదర్, నాకు యేసయ్య అంటే ఇష్టం అండి, దేవుల్లో నేను ఎంతో చక్కగా ఉంటున్నానండి, జీసస్ అంటే నాకు ఎంతో ప్రేమ అండి అని చెప్పేవారు ఉంటున్నారు. కానీ బాప్తిసం తీసుకునేవారు మీలో చాలా మంది కూడా లేని వారిగా ఉంటున్నారు. ఆయన స్పష్టంగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉండి సిలువ వేయబడి 3వ రోజున తిరిగి లేచి 40 రోజులు ఈ లోకంలో ఉండి ఆయన తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మనందరికీ చెప్పిన మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇది మనకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞగా కనిపిస్తూ ఉంటుంది. మీలో చాలా మంది కూడా బాప్తిసం తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటో మీకు ఇంకా అర్థం కావట్లేదు. పాప జీవితంలో ఉంటున్నారు, దోష జీవితంలో ఉంటున్నారు, పాపిష్టి సహితమైన కార్యాలు మీరు చేస్తూ ఉంటున్నప్పుడు మీరుంటున్న స్థితి మీకు పాపంగా అనిపించట్లేదు. బాప్తిసం తీసుకుంటే మొట్టమొదటిగా నీవు పాపివి పరిశుద్ధపరచబడతావో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారో ఇంకా పాపంలోనే జీవిస్తారా? అదే వ్యభిచారంలో, అదే పాపిష్టి ఆలోచనలో, అదే వ్యర్థమైన విషయాల్లో లేనిపోని ముచ్చట్లు చెప్పుకుంటూ అనుమానపు జీవితాల్లో, ఆ పాపపు జీవితంలో, ఆ సినిమాలని, ఆ సీరియల్ అని, వ్యర్థమైన విషయాల్లో ఇంకా అదే క్రమంలో జీవించడానికి మీరు ఇంకా ఇష్టపడతా ఉంటున్నారే తప్ప మీరు పాప జీవితంలో ఉంటున్నారు. పరిశుద్ధతలోకి మీరు అందరూ కూడా మార్చబడాలి. పాపులు నిత్య నరకంలోకి వెళ్తారు, పరిశుద్ధులు నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారో. యేసయ్య నమ్ముకోమంటుంది, బాప్తిసం తీసుకోమంటుంది. ఈ లోకంలో మతం మారడానికి కాదో, బైబిల్ కూడా మతం మారడం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఇది పరలోక రాజ్యానికి మార్గము. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. అసత్య జీవితంలో ఉంటున్న మమ్మల్ని సత్యంలోకి నడిపించేది ఎవరో, చీకట్లో మేము ఉంటున్నాము వెలుగులోకి నడిపించేది ఎవరో, మరణాపాయ పరిస్థితిలో ఉంటున్నాము మమ్మల్ని జీవంలోకి నడిపించేది ఎవరో అని ఎదురు చూస్తూ ఉంటున్న ప్రత్యేకమైన సమయంలో నా నజరేయుడైన యేసయ్య వచ్చి తన శిష్యులతో చెప్పిన మాట, నేనే మార్గమునో, నేనే సత్యమునో, నేనే జీవమునో, నా ద్వారా తప్ప ఎవరును కూడా పరలోక రాజ్యానికి చేరలేరో. ఆ సర్వోన్నతుడైన దేవుడు చెప్తా ఉంటున్నాడో, మనము తప్పకుండా బాప్తిసాన్ని తీసుకునే వారిగా ఉండాలి. బ్రదర్, మేము బాప్తిసం తీసుకోవడానికి ఎన్నో రకాలైన కారణాలు అడ్డుపడతా ఉంటున్నాయి అని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. నీ కులం నిన్ను అడ్డుపడతా ఉంటుందేమో. ఒక్కసారి ఆలోచన చేయి. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత, యేసయ్యను ఆరాధన చేస్తూ ఉంటున్న తర్వాత కులం అనేది లేదు. ఈ రోజు ఉంటున్న పరిస్థితిని గమనిస్తూ ఉండంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ కులపోలు ఈ సంఘానికి వెళ్ళాలి. ఏది? క్రిస్టియన్ సంఘాల్లోనే, దేవుని సంఘాల్లోనే ఈ కులపు వాళ్ళకి ఈ సంఘం అండి, ఈ కులపు వాళ్ళకి ఈ సంఘం అని చెప్తూ ఉంటున్న భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు కులాన్ని స్థాపించడానికో, మతాన్ని స్థాపించడానికో, వర్గాన్ని స్థాపించడానికో, జాతిని స్థాపించడానికో రాలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మీలో ఏ ఒక్కరికి కూడా కుల జాడ్యమో, కుల జబ్బు ఉండడానికి అవకాశం ఉండకూడదు. చాలా మంది క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కులం అనేదాన్ని గజ్జి రెండు సమానమేనేమో అనిపిస్తూ ఉంటది. గజ్జి పట్టినోడంతే. ఎప్పుడు కూడా వాడు ఎక్కడున్నాడో, గుడిలో ఉన్నాడో, బళ్ళో ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏ ప్రదేశంలో ఉంటున్నాడో కూడా వాడికి అవసరం లేదు. ఎప్పుడు కూడా జేబుల్లో చేతులు పెట్టి ఎప్పుడు గోకుతానే ఉంటాడు. వాడికి ఎంత గోకితే అంత ఆనందం అనమాట. ఈరోజు కుల జబ్బు పట్టిన వాళ్ళు, కుల పిచ్చి పట్టిన వాళ్ళు, వీడు మనవాడేనా, వీడు తనవాడేనా, వీడు ఎలాంటి వాడో క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత మనకి కూడా ఒక కులం ఉంది. ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన కులము కాదు. మనమందరం పరలోక యాత్రి కులము. మనము యువ కులము, న్యాయ కులము, సువార్థి కులము, బోధ కులము, సేవకులం అన్న విషయాన్ని మీరు మర్చిపోదు. చాలా మంది యేసయ్యలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జాడ్యాన్ని వదిలిపెట్టకుండా ఉంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇదే ఆలోచన, బాప్తిజం పొందడానికి ఇదే రీజన్ గా చెప్తా ఉంటున్నారు. అదండి ఆ యేసు ప్రభు అండి, వాళ్ళకి సంబంధించిన దేవుడు, ఆ ఫారెన్ దేవుడు అండి, విదేశాలకు సంబంధించిన దేవుడు, అమెరికాకు, ఇంగ్లాండ్కు సంబంధించిన దేవుడు అని చెప్పుకుంటా ఉంటున్నావు. కానీ బాప్తిజం తీసుకోవడానికి, రక్షించబడడానికి వెనకాడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నీ డబ్బు నీకు అడ్డుపడుతుందేమో. ఒక్కసారి ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటా ఉండవు. మీరు సెల్ ఫోన్ ని ప్రేమిస్తున్నారు, బంగారాన్ని ప్రేమిస్తున్నారు, డబ్బును, స్థలాలను, పొలాలను, ఇహలోక సంబంధమైన ప్రేమతో బానిసలుగా బ్రతుకుతా ఉంటున్నారు. డబ్బు నీకు అడ్డుపడతా ఉంటుందా? ఆస్తి నీకు అడ్డుపడుతుందా? నీ వర్గము నిన్ను అడ్డుపడతా ఉంటుందో? నువ్వు బాప్తిసం పొందకుండా ఉండడానికి ఏది అడ్డుపడతా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. విగ్రహారాధన చేస్తున్నావు, ఆచారాలను వదిలిపెట్టలేదు. నేను ఒకవేళ గనక ఇప్పుడే బాప్తిసం తీసుకుంటే బ్రదర్, మరి వివాహాలకి కష్టంగా ఉంటుందేమో, వయసు లేకపోతే నా పదవి హోదా పోయే అవకాశం ఉంటుంది, నా ఉద్యోగాన్ని బట్టి, నాకున్న వ్యాపారాన్ని బట్టి, నాకున్న చెడ్డ అలవాట్లను బట్టి, ఈ భయంకరమైన విషయాలను బట్టి నేను బాప్తిసం తీసుకోవడానికి వెనకాడుతున్నా అని చెప్పేసి చెప్తున్న బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. భయంకరమైన శిక్షను నీవు తప్పించుకొనబడాలంటే ఈ లోకం కోసం నేను బాప్తిసం తీసుకోమంటుంది కాదు, పరలోక రాజ్యంలో నీవు చేరడానికి బాప్తిసాన్ని తీసుకోమంటున్నారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో మీరెవరు కూడా ఉండడానికి అవకాశం ఉండకూడదు. మీ పేర్లు జీవ గ్రంథములో తప్పకుండా ఉండాలి. మరణ భయం అనేది లేకుండా మీరంతా జీవిస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో ఈ శరీరం కోసము బాప్తిసం కాదు నాన్న, ఈ శరీర సంబంధమైన విషయాల కోసము కాదు బాప్తిసము. నమ్మి నిజ రక్షకుడుగా అంగీకరించిన నీ
నీవో బాప్తిసము తీసుకోవడం వల్ల పరలోక రాజ్యానికి చేర్చబడే ఈ అగ్నిగుణంలో పడకుండా శ్రేష్టమైన నిత్య రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు బాప్తిసం తీసుకోవాలి బ్రదర్ అని చెప్పేసి అడిగే వారిగా ఉంటున్నారో, ఆయన మనకి తెలియజేసిన శ్రేష్టమైన విధానాల్ని మనం అందరూ కూడా అనుసరించే వారిగా ఉండాలి. కొంతమంది స్థల దానాలు చేస్తారండి, భూదానాలు చేస్తారు, గృహాలు కూడా దానం చేస్తూ ఉంటారు. అన్నదానాలు చేసేవాళ్ళు చాలా మంది, నీళ్ల దానాలు, చలివేంద్రాలు పెట్టి ఎంతో చక్కగా నీళ్లను కూడా దానం చేసేవాళ్ళు, వస్త్ర దానాలు చేస్తారు, వస్తువులు దానం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత నేత్ర దానాలు, రక్త దానాలు కూడా చేసే వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ కొంతమంది పుత్ర దానాలు కూడా చేస్తూ ఉంటారు, పిల్లల్ని ఇంకొకరికి దానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆవుల్ని గోదానం చేస్తూ ఉంటారు, చదువు దానం చేస్తూ ఉంటారు, కన్యా దానం చేస్తూ ఉంటున్నారు. కానీ గమనించండి, ఇన్ని దానాలన్నిటిలో కూడా యేసు ప్రభులు వారు ఒక్కరు మాత్రమే మన కోసము ప్రాణదానం చేశాడు. ఈ లోకంలో ఎవరైనా చేయగలరా? ఎవరైనా మన కోసము భక్తిహీనులుగా ఉంటున్నాం, బలహీనులుగా ఉంటున్నాం, పాప జీవితంలో ఉంటున్నామో మన కోసము కొరడాలు కొట్టించుకున్నాడు, మన కోసము పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, మన కోసము ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు, సిలువలో వేలాడాడో, మేకులు కొట్టించుకున్నాడో, బల్లెపు పోటులు కానీ, ఉమ్ము కానీ, హేళన కానీ, శరీర బలహీనతలో ఎన్నో వ్యాధకరమైన పరిస్థితుల్ని మనందరి కోసము ఆయన కల్వరి సిలువలో అనుభవించాడో, ప్రాణదానము చేసి ఆ ప్రాణాన్ని సైతము మరణమా నీ ముల్లెక్కడ అని తిరిగి లేచిన మృత్యుంజయుడిగా ఉంటున్న సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రకటిస్తున్న ఆయనే వెళ్ళిపోయేటప్పుడు మనకు ఆజ్ఞ ప్రకారంగా తెలియజేశాడో. తన శిష్యులతో చెప్పిన మాట మర్చిపోయారా? మీ హృదయాన్ని ఎవ్వరు కూడా కలవరపరచుకోదు, నేను పరలోక రాజ్యాన్ని సిద్ధపరచని వెళ్తున్నాను, మరలా నేను వస్తాను అని తెలియజేశాడో. ఆయన రాకడ సమీపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఎవరైతే ఆయన నిజరక్షకుడిగా అంగీకరించుకుంటారో, ఎవరైతే ఆయన కోసం ప్రయాసపడుతూ పశ్చాత్తాపడుతూ ఆయన కోసం శిలువ మరణాన్ని అనుభవించిన శ్రేష్టమైన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారో వారు తప్పకుండా రక్షించబడతారో. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష బహుఘోరమైనది. ఇంత కన్నీటితో మీకెందుకు వాక్యాన్ని చెప్తున్నాను, ఇంత గద్దిస్తూ మీకెందుకు చెప్తున్నాను అంటే, మీలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నా దేవాది దేవునికి ఇష్టం లేదు, నాకు అస్సలు ఇష్టం లేదు. మీరందరూ కూడా శ్రేష్టంగా దేవునితో అంటు కట్టబడాలి. ఏ దురాత్మ శక్తి అయితే మిమ్మల్ని పీడిస్తుందో, ఏ చెడ్డ విషయాలైతే మిమ్మల్ని పీడిస్తూ ఉంటున్నాయో, డబ్బని, ప్రేమని, సమస్యలని, వ్యాధులని, ఇబ్బందులని, ఎన్నో రకాలుగా మిమ్మల్ని సాతాను ఎన్ని రకాలుగా కృంగదీయాలో అన్ని రకాలుగా కృంగతీసేస్తూ, బాధ పెడుతూ, ఇబ్బందులు పెడుతూ, వేదనకరమైన పరిస్థితుల్లో బ్రదర్ నా వల్ల కావట్లేదని చెప్పేసి అంటున్నారు కదా. శ్రమలు వస్తాయి, ఆ శ్రమను సహించువాడు ధన్యుడు. దుఃఖాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళనలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అలా వచ్చి నేను కృంగిపోతావా? అలా వచ్చి నేను వదిలిపెట్టే స్థితిలో ఉంటావా? వద్దో. ఈ శ్రమలు కొంతకాలమే, ఈ ఇబ్బందులు కొంతకాలమే. నీకు అడ్డంకులుగా మారిపోతా ఉంటున్నారు కదా. ఎంతో మంది నిన్ను కలవర పెడతా ఉంటున్నారు కదా. యేసయ్య నమ్ముకున్నావని చెప్పేసి నిన్నే పట్టించుకోకుండా ఎన్నో హేళనకరమైన విషయాలు చేస్తూ ఉంటున్నావు కదా. ఇది ఆరంభమో. దేవుడు అత్యున్నతమైన స్థితిలో నేను నడిపించడానికి సిద్ధపరుస్తున్నాడో. నేను ప్రకటిస్తున్న సర్వోన్నతుడైన దేవుడు మాత్రం తప్పకుండా నీ వ్యాధులను చూశాడో, గొప్ప దీవెనగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడో. మరి ఆయన దగ్గరికి మనం చేరదామా? ఇప్పుడు దాకా బాప్తిసం తీసుకోకుండా ఉంటున్నారేమో, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడవకుండా ఉంటున్నారేమో. ఇదే అనుకూలమైన సమయమో, ఇదే రక్షణ దినమో. నీవెంత ఘోర పాపివైనా, ఎంత చెడ్డ క్రియలు కలిగిన వాడివైనా ఆయన పాదాల చెంత చేరి, అవునయ్యా నేను పాపము చేశాను, నేను పాపిగా ఉన్నాను నాయన, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవంటే దేవుడు క్షమించడా? వ్యభిచారం చేసే స్త్రీనే క్షమించాడండి. పాపం చేసిన వాళ్ళని యేసుప్రభు దగ్గరికి వస్తే క్షమించాడు. పేతురు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు క్షమించలేదా? సిలువ మీద ఉంటున్న దొంగను కూడా క్షమించలేదా? దావీదు కానీ, మిర్యాము కానీ, హిష్కియా కానీ వీళ్ళందరినీ కూడా దేవుడు క్షమించాడండి. ఈరోజు నిన్ను నన్ను తప్పకుండా క్షమిస్తాడు. నీవెంత ఘోర పాపివైనా, ఎంత చెడ్డ క్రియలు కలిగిన వాడివైనా, ఎంత పాపిష్టి తలంపులు కలిగి జీవిస్తూ ఉంటున్నా సరే, ఆయన పాదాల చెంత చేరి అయ్యా అని పిలిస్తే, తండ్రి అని పిలిస్తే తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. నీ మొర ఆలకించి తప్పకుండా నీకు ప్రత్యుత్తరాన్ని దయచేసే దేవుడి వైపు నమ్మి ఆయన దగ్గరికి వద్దాము. ఒకవేళ నమ్మకపోతే భయంకరమైన నరక ద్వారంలోకి మీరు ఎవరు కూడా వెళ్ళకూడదు. ఇరుకు ద్వారంలో మీరు ప్రవేశించడం నేర్చుకోండి. అక్కడ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. విశాల ద్వారంలో వెళ్తే అక్కడ ఎంతో చక్కగా ఆనందంగా కనిపిస్తూ ఉండొచ్చేమో, కానీ తర్వాత భయంకరమైన విషయాల్లో నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీ హృదయం ఆయనకి ఇవ్వు, నీ బిడ్డలకి చెప్పు, నీ కుటుంబానికి చెప్పు, నీ భార్య బిడ్డలకి చెప్పు. తప్పకుండా అయ్యా మనం రక్షించబడాలి బ్రదర్, మనమందరం కూడా రక్షించబడాలి, సిస్టర్ మనమందరం దేవుల్లో ఉండాలి అని చెప్పేసి తెలియచేసే వారిగా ఉండాలి. అంతవరకు నమ్మకంగా ముందుకు సాగిపోదాం. నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తాం. మట్టి పురుగు వంటి వారము, ఎందుకు పనికిరాని దీనులుగా ఉంటున్న మా అందరి పట్ల ప్రభువా, మేం చేస్తున్న ప్రార్థనను ప్రభువా ఆలకించి మా దేశాన్ని స్వస్థపరచని దేవా, మా ప్రాంతాన్ని, మా గ్రామాన్ని, మా ఆత్మీయమైన కుటుంబాలను మీకు క్షేమాన్ని, మాకు సమృద్ధిని, కృపను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి స్థిరపరిచి నీ కృప దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి దీవించి స్థిరపరిచి కృప దయచేయబడును గాక. ఆమెన్. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు.